ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంట జై తెలుగుదేశం నినాదం ప్రతిధ్వనిస్తుంది. టీడీపీ నేతలు కార్యకర్తలంతా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో ముందుకు తీసుకెళ్తున్నారు. సైకిల్ పార్టీ శ్రేణులకు ఊరూరా అపూర్వ స్పందన లభిస్తుంది. టీడీపీ లీడర్లను జనం గుండెలకు హత్తుకుని అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు సర్కార్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని జనాలకు వివరిస్తున్నారు. అదే సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా సైకిల్ పార్టీ శ్రేణులు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తమదైన రీతిలో చొరవ చూపుతున్నారు. ఏపీలో టీడీపీకి తిరుగులేదు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో మునిపెన్నడూ లేనంత జోరుగా సైకిల్ దూసుకువెళ్తుంది. ఎందుకంటే ఆ పార్టీకి కంకణబద్దలైన క్యాడర్ లక్షలాదిగా ఉన్నారు. అధినాయకత్వం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా విజయవంతం చేసేందుకు పార్టీకి అంకితమైన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టీడీపీకి అద్భుతమైన నాయకత్వం ఉంది. ఆ మాటకొస్తే ఆ పార్టీ నేతలు కార్యకర్తలు కమిట్మెంట్కు 100కు 1000 మార్కులు వేయచ్చు. అందుకే సైకిల్ పార్టీ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా సూపర్ హిట్ అవుతుంది. జనం కూడా టీడీపీ క్యాడర్ను అంతలా హక్కున చేర్చుకుంటారు. ఇక ఎందుకంటే సైకిల్ పార్టీ అంటేనే క్రమశిక్షణ గల పార్టీతో పాటు సుపరిపాలన అందించే ప్రజా పార్టీగా పేరుంది. ఈ క్రమంలోనే ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా టీడీపీ తెలుగుదేశం పేరుతో అద్భుతమైన కార్యక్రమాన్ని టీడీపీ చేపట్టింది. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ క్యాడర్ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. జనం టీడీపీ నేతలకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎదురెళ్లి మరీ తమ ఇళ్లను ఆహ్వానిస్తున్నారు. డప్పు చప్పుళ్లు, జయ జయ ధ్వానాల మధ్య టీడీపీ లీడర్లను జనం గుండెలకు హత్తుకుంటున్నారు. అలా జనం నుంచి లభిస్తున్న స్పందనతో సైకిల్ పార్టీ శ్రేణులు కూడా కార్యక్రమంలో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొంటున్నాయి. ఇటీవల ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 3.56 లక్షల ఇళ్లను టీడీపీ నాయకులు కార్యకర్తలు సందర్శించారు. అలా ఇప్పటి వరకు లక్షలాది కుటుంబాలను టీడీపీ నేతలు కలిశారు. ఇంకా కలుస్తూనే ఉన్నారు. ఇంటింటికి టీడీపీలో భాగంగా టీడీపీ క్యాడర్ ప్రజలతో మమేకమవుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల అమలు తీరును అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను, ఫలాలను ప్రతి కుటుంబానికి వివరిస్తున్నారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగుతుంది. అలా ఓ పండగ వాతావరణంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి జనం నుంచి అపూర్వ స్పందన లభించింది. టీడీపీ శ్రేణులు ప్రతి ఇంటికి ఏదో ఓ మొక్కుబడిలా కాకుండా మేమున్నామంటూ భరోసా ఇచ్చేలా జనంతో మమేకమవుతున్నారు. జనం కష్ట సుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరు ఎలా ఉందని తెలుసుకోవడంతో పాటు ఎలాంటి సమస్యలున్నాయి, ఇంకా ఎలాంటి అభివృద్ధిని ప్రజలు కోరుకుంటున్నారో తెలుసుకుంటున్నారు. టీడీపీ అండగా ఉంటుందంటూ కొండంత భరోసానిస్తున్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి టీడీపీ క్యాడర్తో పాటుగా అగ్రనేతలు సైతం పాల్గొంటున్నారు. అధినాయకత్వం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ గడప గడపకు వెళ్తున్నారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటుగా నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి లభిస్తున్న స్పందనపై అధినాయకత్వం ఫుల్ ఖుషీగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా టీడీపీని లక్షలాది కుటుంబాలకు చేరువ చేసిన కార్యకర్తలకు, నేతలకు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ విజయాలను వివరించడంతో పాటు క్షేత్రస్థాయిలో వారు ఎదురవుతున్న సమస్యలు, ప్రజల సలహాలు, అభిప్రాయాలను తెలుసుకోవాలన్నారు. ప్రజా సమస్యలను పార్టీ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించడం ద్వారా మరింతగా పార్టీని ప్రజలకు దగ్గర చేయాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు.
ఇంటింటికి తెలుగుదేశం ఇప్పుడు ఓ కార్యక్రమమే కాదు, జనం నుంచి ఓ ఫీడ్బ్యాక్ లా ఉంది. 2 ఏళ్ల పనితీరుపై ప్రోగ్రెస్ కార్డును సాక్షాత్తు జనం నుంచి అడిగి తెలుసుకోవడం అంటే మాటలు కాదు, ప్రజల అభిప్రాయాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. అందుకే టీడీపీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటి వరకు జనం నుంచి అందిన ఫీడ్బ్యాక్ ను బట్టి చూస్తే ఏపీలో చంద్రబాబు సర్కారుకు మంచి మార్కులు పడ్డాయి. 2 ఏళ్లలోనే ఆశించిన దానికంటే మెరుగ్గా ప్రభుత్వం పనిచేసిందన్న అభిప్రాయం జనంలో నుంచి వ్యక్తమవుతుంది. జనమంతా చంద్రబాబు సర్కార్ 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు. టీడీపీ మరింతగా అభివృద్ధి చెంది రాష్ట్రానికి మంచి పాలన అందించాలని ఆశిస్తున్నారు. ఇంటింటికి తెలుగుదేశంతో అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమతో పాటుగా కోస్తా జిల్లాల్లో ఆ పార్టీ ఎంత బలంగా ఉందో మరోసారి స్పష్టమైంది. జనం గుండెల్లో ఆ పార్టీ ఎంత పదిలంగా ఉందో తెలుస్తుంది. జనం చూపంతా ఇప్పుడు టీడీపీ వైపే ఉంది. ప్రజాసేవ కోసం చిత్తశుద్ధితో పనిచేసే పార్టీ టీడీపీయేనని జనం బలంగా నమ్ముతున్నారు. అందుకే ఆ పార్టీని మనసారా ఆశీర్వదించారు. ఇక ముందు కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. సైకిల్ జోరు చూస్తుంటే ఇక ముందు ఏపీలో ఎన్నిక ఏదైనా గెలుపు టీడీపీదే అన్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పరిస్థితి ఇలాగా ఉంటే ఫ్యాన్ పార్టీ చాప్టర్ మొత్తానికి క్లోజ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు విశ్లేషకులు.